మొన్న కేరళలో జరిగినటువంటి ఒక 16 నెలల పసి గుడ్డును ఎట్లా అంటే అతి కిరాతకంగా 2 చేతులతో ఒక హాస్పిటల్కి వస్తూ ఉంటే కొందరు అడుగుతూ ఉంటే ఏమన్నదంటే ఆ కషాయి తల్లి కింద పడ్డాడు, సైకిల్ ఇరిగి సైకిల్ తోటి కింద పడ్డాడు అని చెప్పింది. అదే కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లగాడు చనిపోయినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమంటే కంగు తినేటువంటి నిజాలు బయటపడ్డాయి. 58 చోట్ల ఆ బాలుడి పెయ్యి మీద సిగరెట్ తోటి కాల్చినటువంటి గుర్తులు, ఏళ్ళు ఇట్లా పటపట ఇరిసినటువంటి సంఘటన, ఏళ్ళు లేవు మొత్తానికి. ఇట్లా అంటే ఇట్లా, ఇట్లా అంటే ఇట్లా. ఇందులో అసలు ఏంటంటే ఈ చేతు అనేటువంటిది ఇలా కాదు, ఇలా అనేటువంటిది రివర్స్ అలా అంత కిరాతకంగా చంపుతా కొట్టుతా సిగరెట్లు చేస్తూ ఉంటే ఆ కసాయి తల్లి ఏంటంటే ఇదన్నిటికీ కారణం ఏంటంటే సంబంధం, అక్రమ సంబంధం. ఆ భార్యకు భర్త లేడు, ఇంకొకనికి భార్య దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఆ దిమాగ్ ఖరాబ్ కావడానికి కూడా వాడే కారణం. గోడకేసి గుద్దుతే ఆమె మతి స్థిమితం కోల్పోయింది. అటువంటి ఒక కసాయి మృగాన్ని ఇది అక్రమ సంబంధం పెట్టుకొని తన 16 నెలల పసి ప్రాణాన్ని ఇలా చేస్తూ ఉంటే ఒక్కుంది. అసలు అది తల్లి అంటారా లేకపోతే కసాయిది? అసలు ఒకటే చెప్తుంది, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో ఉండుర్రి, ఇష్టం వచ్చిన వాళ్ళతో సావురు అని చెప్పేసి. ఇంకేంది, ఈ పిల్లలు వద్దు అనుకుంటే ఆశ్రమాలు ఉన్నాయి, ఏవో ఉన్నాయి కదా, మీ సుఖానికి అడ్డత్తుర్రు అని చెప్పేసి ఇంత ఘోరంగా వాడు చంపుతా ఉంటే కన్న పేగు 9 నెలలు కన్నటువంటి నీ పేగు అసలు ఉన్నది, అసలు నువ్వు కన్నవా కనలేదా సార్ తెలుసుకోవాలి. ఇదంతా చెప్తా ఉంటే ఒకటి నాకు సంఘటన గుర్తొచ్చింది అనమాట. సేమ్ ఇదే సంఘటన మా సిరిసిల్లలో జరిగింది, కానీ అది ఇంతవరకు బయటకు రాలేదు. అది అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ బాలుని దగ్గరికి నన్ను పోలీసులు తీసుకుపోయి మరీ చెప్తా ఉంటే పూర్తి డిహైడ్రేషన్కు గురై వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి సేమ్ ఇట్లనే ఈ సిరిసిల్లలో. ఇది ఎక్కడ కాదు, సిరిసిల్లలో జరిగింది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి సిరిసిల్లందరికీ కూడా అది తెలిసే ఉంటుంది, కానీ దాన్ని ఇంత పెద్దగా తీసుకోలేరు. వాళ్ళు ముందు జాగ్రత్త కొద్దే వాళ్ళు బయటపడే ప్రయత్నం చేశారు, కానీ దొరికిరు సంఖ్యలు లేసుకొని మరీ తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. సిరిసిల్ల పోలీసులు మాత్రం వాళ్ళని విడిచిపెట్టారు. వాళ్ళు ఇప్పటికీ రిమాండ్లోనే ఉన్నారు, వాళ్ళు కేసులోనే ఉన్నారు. నిజంగా చెప్తాను, ఇది ఒక్కటే కేసు కాదు. మొన్న కూడా ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఒక తల్లి పెళ్లి చేసుకుందామంటే ఇంట లేదని చెప్పేసి ఒక 1.5 ఇయరే పాపం బాబు ఇట్లా లావట్టి బండకేసి కొట్టి చంపుతా ఉంటే ఆ వీడియోలు చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరి ఇట్లా అంటే ఒళ్ళు జలకరించిపోతా ఉన్నది. ఏందిరా బాబు ఇంత ఘోరంగా కొడుతుంది, ఇంత కసాయిగా మృగాలుగా ఎట్లా తయారవుతున్నారు నాకు అర్థం. ఇది ఏంటంటే ఒక పైశాచిక ఆనందం. ఆ పైశాచిక ఆనందంలో పడి పిల్లలను అబ్బం శుభ్రం తెలియని పిల్లలు కదరా, ఆకలి అయితే కూడా చెప్పరు కదరా, ఏడుస్తూ ఉంటారు. మనం తెలుసుకొని అన్నం పెట్టాలి. కింది కోట్ల జనాలలో ఆ చిన్న పిల్లాడే నీకు అడ్డమైనప్పుడు ఆశ్రమాలు అనేటువంటివి ఉన్నాయి, అనాథ ఆశ్రమాలు ఉన్నాయి. పిల్లలు ఇచ్చేటువంటి పిల్లలు లేక కొందరు చచ్చిపోతున్నారు. నిజంగా చెప్పురు, మాకు అడ్డత్తురు, మా సుఖానికి అడ్డత్తురు అని చెప్పురు బహిర్గతంగా. కోట్లు ఇంత మంచిగా ఎవ్వంతోడు పడితే అంతటి ఉండురు అని చెప్పనే పట్టే. ఇంకేం పుట్టింది మీకు? ఈ పిల్లలు అడ్డం వస్తే ఎవరికనిచ్చి మీరు బరితెగిచ్చుర్రి, మీరు సావురి. ఇంకోటి అందరు పిల్లలు కనేటప్పుడు ఆలోచించుర్రి, మరి నేను ఇంతోటే ఉండనా లేకపోతే నేను డ్రెస్సులు మార్చినట్టు మారుస్తానా? అట్లా అనుకుంటే కొందరు మాత్రం అట్లా అనుకునేటోళ్ళు ఉంటే డ్రెస్సులు మార్చినట్టు మొగోని మారుస్తా అని అనుకునేటోళ్ళు పిల్లల్ని కనకండి. తొందరగా విడాకులు తీసుకొని వెళ్ళిపోరు. అంతేగాని భూమిపైకి ఎటువంటి చిన్నపిల్లలను పంపించి ఇట్లా చంపుతూ ఉంటే ఏంద్రా బాబు మీ సుఖాలు? ఆ సుఖం కంటే గొప్పది ఆ పిల్లగాడిని లేకపోతే పెంచి పెద్ద చేస్తే నీ చేతికి రాకుండా పోతాడా? సక్రమంగా పెంచుకుంటే నిన్ను సాధకుండా పోతాడా? ఇప్పుడు ఆ ఒకటి సంబంధం, ఒక అక్రమ సంబంధం నీ యొక్క ఆనందం కోసమని చంపేసిపోయాను. ఆడు రేపు నేను ఇడిచిపెట్టినప్పుడు ఎవరి దగ్గరకు వస్తావు? నిన్న అనాథాశ్రమంలో వేయాల్సి పడుతుంది. అందుకని చెప్తున్న సమాజం మారాలి, ఇటువంటి వాటి మీద ప్రశ్నించేటువంటి తత్వం రావాలి. అక్కడ కేరళలో కొట్టి చంపేటువంటి ప్రయత్నం చేశారు, కానీ వాడు దొరకలేడు. చట్టం ఎవరి చుట్టం కాదు అని చెప్పేసి పోలీసులు మాత్రం తీసుకోండి. పోలీసులు కఠినమైనటువంటి శిక్షలు వారికి వేసి తీరాలి. ఇటువంటి ఘటన సిరిసిల్లలో కూడా పునరావృతం అయింది. ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి, న్యూస్లలో తెలుస్తుంది.